గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మరొకసారి విశాఖ వేదికగా క్రికెట్ సందడి మొదలైంది. ఇప్పటికే ఇరు టీంలు కూడా విశాఖకు చేరుకున్నాయి. భారీ భద్రత మధ్య రేపు జరగబోతున్నటువంటి మ్యాచ్కి సంబంధించి పోలీస్ శాఖ మొత్తం తన బందోబస్తుతో పాటు పూర్తి స్థాయిలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఆహ్లాదకరమైన వాతావరణంలోనే మ్యాచ్ ముగించేలాగా పూర్తి స్థాయి ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఎప్పటికప్పుడు పోలీసులు అవేర్ చేస్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఏంటంటే ఫిజికల్గా పాస్లు కాకుండా డిజిటల్గా మా దగ్గర పాసులు ఉన్నాయని, లేకపోతే అక్కడ మేము టికెట్లు ఇస్తామని ఇలా చెప్పడం వల్ల కూడా పెద్ద ఎత్తున క్రీడాభిమానులు అక్కడికి చేరుకొని నిరాశతో వాళ్ళ ఆందోళనకు దిగే పరిస్థితులు కూడా ఉన్నాయి. సో ఈసారి ఎలాంటి కేర్ తీసుకోబోతున్నారు? విశాఖ DCP-1 లా అండ్ ఆర్డర్ మణికంఠ చందోలు IPS సార్ మనతో పాటు ఉన్నారు. డీటెయిల్స్ తెలుసుకుందాం. సార్, క్రికెట్కి సంబంధించి ఫస్ట్ అభిమానులు ఎప్పటికప్పుడు తమ ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉంటారు. మేము మోసపోయాం, మేము అక్కడ కొన్నాం టికెట్, ఇట్లా అని ఏం చెప్తారు సార్? సో మనం ముందుగానే అడ్వైజరీస్ అందరికీ ఇస్తున్నామండి. ఇది కూడా సోషల్ మీడియా ద్వారా మరి వేరే ప్లాట్ఫామ్స్లో ఇక్కడనే కాదు ప్రతి దానిలోనూ మనము చెప్పడం జరుగుతుంది. ఏదైతే సరే ఆథరైజ్డ్ ఉన్నాయో, ఇప్పుడు ఈ పర్టికులర్ మ్యాచ్కి సంబంధించి వీళ్ళు డిస్ట్రిక్ట్ జొమాటో యాప్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. మ్యాక్సిమం హాఫ్ అన్ అవర్ 1 అవర్లో వాళ్ళు రిలీజ్ చేసిన, అంటే 6,000 ఒక్కొక్కసారి అట్లా 3 టైమ్స్గా రిలీజ్ చేస్తుంటారు. సో అలా రిలీజ్ చేసినప్పుడు ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్లో అయిపోతుంది. సో ఎవరైతే కొనుక్కోలేని వాళ్ళు ఉన్నారో నియర్ బై, అంటే కొంతమంది ఈవెన్ విజయవాడ దాటేసి పక్క రాష్ట్రాల నుంచి కూడా బుకింగ్ చేసుకొని మరీ వస్తుంటారు. సో ఎలాగైనా సరే మ్యాచ్ చూడాలని ఉంటుంది. బట్ స్టేడియం కెపాసిటీ చాలా తక్కువ. మిగతా స్టేడియంస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కేవలం 28,000 మంది మాత్రమే కేటర్ అవుతారు. అందరికీ మ్యాచ్ చూడాలని ఉంటుంది. అదీ కాక ఫస్ట్ అండ్ సెకండ్ వన్డేస్లో టై అవ్వడం వలన ఇంకా ఎక్కువ మంది ఖచ్చితంగా లాస్ట్ మ్యాచ్ చూడాలి. అండ్ 2 సంవత్సరాల తర్వాత మనకి విశాఖపట్నానికి రావడం జరిగింది. సో ఎక్కువ మందికి ఖచ్చితంగా వన్డే చూడాలని ఉంటుంది. కానీ వీళ్ళు వెతుకుతున్నారు అంతా ఆన్లైన్లో సెర్చ్ చేసేసి గూగుల్లో ఎవరికైనా టికెట్స్ ఉన్నాయా లేదా సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో పెట్టడం జరుగుతుంది. సో దీన్ని ఆసరాగా చేసుకుని కొంతమంది నా దగ్గర ఒక టికెట్ ఉంది, నేను ట్రాన్స్ఫర్ చేస్తాను, మీరు నాకు డబ్బులు పంపించండి అని చెప్పేసి ఒక టికెట్ కాస్ట్ 1,500 ఉంటే 4,000, 5,000, 10,000 దాకా కూడా అడగడం జరుగుతుంది. వీళ్ళు నమ్మేసేసి వేసేస్తున్నారు. సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో అసలు ఫస్ట్ ఎవరిని నమ్మద్దు. అసలు తెలియని వ్యక్తి గుర్తు, అంటే వాళ్ళ మొహం తెలియదు, వాళ్ళ ఫోన్ నెంబర్ తెలియదు, జస్ట్ సోషల్ మీడియాలో ఇలా మీకు మెసేజ్ చేశారని కానీ ఇమీడియట్గా మీరు మెసేజ్ పంపిస్తారు, వాళ్ళు డబ్బులు ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇమీడియట్గా వాళ్ళు వాట్సాప్ అయితే వాట్సాప్ బ్లాక్ చేసేస్తారు, రిమూవ్ చేసేస్తున్నారు, సోషల్ మీడియా అకౌంట్ డిలీట్ చేసేస్తున్నారు. అందులో ఎవరుంటారో తెలియదు, కంప్లీట్గా ఎనానిమస్ పర్సన్స్ ఉంటారు. అండ్ వచ్చి పెట్టిన తర్వాత మనం చూసినట్లయితే ఆ అకౌంట్ అనేది ఉండదు. మనము ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్కి రాసిన తర్వాత కూడా రిప్లైస్ ఒక్కొక్కసారి లేట్ అవుతాయి. సో దీనివలన ట్రేస్ చేయడం అనేది చాలా తగ్గిపోతుంది. అండ్ అమౌంట్స్ తక్కువ అవ్వడం వలన అండ్ ఎక్కువ మంది రావడం వలన కంప్లీట్గా కలిపేసి ఒక రిజిస్ట్రేషన్ చేసి పెడతాం. సో అమౌంట్ వెళ్ళిన చోట కూడా కాన్స్టెంట్గా ఉండదు, మళ్ళీ ఫర్దర్గా ట్రాన్స్ఫర్ అయిపోయి ఒక 10-11 టైమ్స్ ట్రాన్స్ఫర్ అయిపోయి వెళ్ళిపోతుంది. అండ్ ఫిజికల్గా ఎక్కడో ఒక చోట విత్డ్రా చేస్తారు. మనం ఒకళ్ళని పట్టుకున్న అది కంప్లీట్ నెట్వర్క్ అనేది ట్రేస్ చేయడం కష్టమవుతుంది. ఒక్కొక్కసారి ఖచ్చితంగా దొరుకుతారు, మనకి ఎవరైతే ఉన్నారో బాధ్యులు వాళ్ళకి రిస్టోర్ చేస్తాము. కొన్నిసార్లు చాలా కష్టంగా మారచ్చు. కానీ ఒకటి చెప్పేది ఏంటంటే, ఎవరు కూడా సోషల్ మీడియాలో ఒక పర్సన్ చూసి మీకు తెలియని వ్యక్తి డబ్బులు అడిగాడు అంటే మీరు ఫస్ట్ నమ్మద్దు. ఫిజికల్గా ఈవెన్ OLXలో కూడా మనం చెప్తుంటాము, ఏదన్నా మీరు ప్రాపర్టీ అది చూసిన తర్వాతే మీరు వెరిఫై చేసుకున్న తర్వాత కొనుక్కోండి. అంతేగాని ఏదైనా ప్రాపర్టీ అయినా ఏదైనా ఇలా అమ్ముతారన్నప్పుడు చాలామంది మోసం చేయడానికి చాలామంది తయారుగా ఉంటారు. సో దయచేసి మోసపోవద్దని క్లియర్ కట్గా చెప్తున్నాం. ట్రాఫిక్ మేనేజ్మెంట్ ఎట్లా చేయబోతున్నారు? సో ఇంతకుముందు మనం చూసుకున్నట్లయితే ఇట్లాంటి మ్యాచెస్ జరిగేటప్పుడు ఇది ఎస్పెషల్లీ డే అండ్ నైట్ మ్యాచ్. సో నైట్ టైము ఒకేసారి మ్యాసివ్గా బయటికి రావడం జరుగుతుంది. అండ్ మార్నింగ్ టైము ఒక 2-3 అవర్స్ టైం పీరియడ్లో వాళ్ళు రావడం జరుగుతుంది. సో ఎక్కడెక్కడి నుంచి వస్తారో అని ముందుగానే ప్లాన్ చేసుకొని భారీ వాహనాలు మనం ముందుగానే డైవర్ట్ చేసుకుంటాం. అండ్ క్లియర్గా అడ్వైజరీస్ ఇస్తాము. అలానే FMలోను న్యూస్ ఛానల్స్లో కూడా మనము ఎక్కడెక్కడ డైవర్ట్ చేస్తున్నామో అది క్లియర్గా చెప్తాము. అండ్ అన్నెసరీ ప్రయాణాలు ఎవరన్నా ఉన్నట్లయితే ఇది వీకెండ్ కాబట్టి ఖచ్చితంగా తగ్గించుకోండి అని కూడా మనం మళ్ళీ చెప్తున్నాము. అండ్ ఎవరైతే స్టేడియంకి వస్తారో వాళ్ళకి పార్కింగ్ లాట్స్ ఇంతకుముందు కంటే కూడా కొంచెం ఎక్కువ ప్లేసులే చూపించాము. కానీ కొన్ని అంటే మనకి టేకప్ చేసిన వర్క్స్ వలన కొన్ని చోట్ల పార్కింగ్ లాట్ తగ్గిపోయింది. సో జనరల్గా చూసుకున్నట్లయితే నెంబర్ పెరిగిందంటే అక్కడికక్కడే వచ్చి ఇంతకుముందు నేను ఇక్కడ పార్క్ చేశాను, వేరే స్థలానికి వెళ్ళాల్సి వస్తుంది అని వాళ్ళకి కొంచెం క్లారిటీ ఉండదు. సో కొంతమంది ముందు రోజే వచ్చుకొని చూసుకొని వెళ్ళిపోతుంటారు, కొంతమంది అడ్వైజరీస్ చదువుతారు.
ఇవి చూసుకుంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది. సో మీ పార్కింగ్ ఎక్కడ అని మీరు ముందే చూసుకుంటే 2 వీలర్స్కి మేము ఎక్కడ అని ఖచ్చితంగా సైన్ బోర్డ్స్ పెడుతున్నాము. ఆ సైన్ బోర్డ్స్ ప్రకారం 2 వీలర్స్ అలానే 4 వీలర్స్ వెళ్ళి పార్కింగ్ చేసుకొని వాళ్ళ టికెట్ కనుక వస్తే పర్వాలేదు. కానీ ఇంకొన్ని రకాలు ఏం జరుగుతాయంటే వాళ్ళకి ఏం టికెట్ ఉండదు, ఒక 4 వీలర్ వేసుకొని వస్తారు, ఎవరైనా అమ్ముతారేమో చూస్తుంటారు, బయట నించుంటారు. వీటి వల్ల చాలా రకాల ట్రబుల్ అవుతుంది. సో మేము వీటి మీద స్పెషల్ నిఘా పెట్టడం జరిగింది. అలానే మఫ్టీ పార్టీస్ టాస్క్ ఫోర్స్ వీటి గురించి కంప్లీట్గా ఈ 2 రోజులు డెడికేట్ చేశాము. ఎవరైనా సరే ఇట్లా బ్లాక్ మార్కెట్ అమ్ముతారని తెలిసినా కూడా వాళ్ళ మీద ఖచ్చితంగా కేసెస్ రిజిస్టర్ చేస్తాం. దయచేసి ఎవరిని చూసి మోసపోవద్దు, అలానే బ్లాక్ మార్కెట్ దానికి పాల్పడద్దు. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.